ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైన్లు నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 90 లక్షల రూపాయలతో తాడిగడప మున్సిపాలిటీ సాధారణ నిధులతో తాడిగడప సర్కిల్, వెల్గపూడి, రామకోటయ్య వీధి, లిమ్రా కాలనీలో కిలారు శ్రీరాములు వీధి నందు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కాలనీ వాసులు, కార్యకర్తలు, కూటమి నాయకులు డప్పు వాయిద్యాలతో పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తే నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి గౌరవిస్తారని, కష్టపడి పనిచేస్తే కాస్త అలసిపోతామేమో కానీ ప్రజల ఆదరాభిమానం ముందు ఎంత కష్టమైనా ఇబ్బంది ఉండదని అన్నారు. సుమారుగా 5 కోట్ల రూపాయలు ఈ ఊర్లో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడ పోలీస్ కాలనీలో గాని, వినాయక నగర్లో గాని దాదాపుగా 10-15 రోడ్లుగా, సిమెంట్ రోడ్లుగా ఈ రోజే ప్రారంభోత్సవం అక్కడ కూడా చేసుకోవాల్సింది. కానీ యనమల కుదురులో ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు అభివృద్ధి జరిగిన చోట మీరు కొనుగోలు చేస్తే బాగుండేది. కానీ కనీసం రోడ్డు, డ్రైన్ లేని చోట కూడా కట్టేసి ఇది ప్రభుత్వం మీద భారం పడే అవకాశాలన్నీ కూడా మా మీద ప్రెషర్ పెరుగుతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది 5 సంవత్సరాలకి, కానీ మేము సంవత్సరన్నర కాలంలోనే చాలా అభివృద్ధి చేశాం. ఇంకా 3.5 సంవత్సరాల్లో చాలా చెయ్యాలి. తప్పకుండా మా సాయశక్తుల ఏ విధంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, ఏ విధంగా ఎక్కువ శాతం అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి పెడతాం, తప్పకుండా చేస్తాం. ఈ రోడ్డు కూడా యనమల కుదురు నుంచి తాడిగడప దాకా సుమారుగా 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ తయారు చేశాం. ఇది పెద్ద రోడ్డుగా కనెక్ట్ చేస్తే ఇటు తాడిగడప వెళ్ళడానికి కానీ, ఇటు యనమల కుదురుకి వెళ్ళడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు కూడా 7 మీటర్ల రోడ్డుగా, అంటే చాలా పెద్ద రోడ్డు వస్తుంది. దాన్ని చేయడానికి కూడా మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. త్వరలోనే సఫలం అవుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నా. మీరందరూ మా కుటుంబ సభ్యులుగా భావించి ఏ క్షణంలో అయినా సరే, నేను ఇంకా చాలా చోట్ల, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 1-2 చోట్ల అడిగారు డ్రైనేజీ కావాలి, రోడ్లు కావాలని. సరే ఒక్కొక్కటిగా తప్పకుండా చేయాలి. ఇవన్నీ కూడా చేసి అభివృద్ధి చేసి మీ యొక్క ఆదరణ పెంచుకునే విధంగా పనిచేస్తామని మీ అందరికీ కూడా. రామకోటయ్య వీధి 2 కూడా సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు 90 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాదాపుగా ఎప్పటి నుంచో ఇది నివాసాలు అయితే ఏర్పరచుకున్నారు, కానీ సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు డ్రైనేజీ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటే కాలువ కట్ట మీదుగా అండర్ గ్రౌండ్ వేసి మరి మురుగుపోయేటట్టు కలపడం జరిగింది. దాదాపుగా తాడిగడప మున్సిపాలిటీలో ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే 50 కోట్ల రూపాయల దాకా అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా డ్రైనేజీ వ్యవస్థ కూడా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక 105 కోట్లు మాస్టర్ ప్లాన్ రోడ్లకి టెండర్లు పిలవడం జరిగింది. త్వరలోనే అవి కూడా పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల నుంచి కూడా